గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం టీవీ. నేను మీ శాన్వి. ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ అప్సని రాజేష్ గారు. మరి ఆయనతో మాట్లాడి ప్రస్తుత రాజకీయాల గురించి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే. సో ఇప్పుడు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు నామినేషన్స్ కోసం మాట్లాడుతూ అవినాష్ రెడ్డి గారు చాలా అమాయకులు, ఆయనకి ఏ పాపం తెలియదు, అందుకే సీట్ ఇచ్చాను అని చెప్పేసి అంటున్నారు. అలాగే దీంతో పాటు షర్మిలా గారిని ఉద్దేశించి అన్నారు అని చెప్పేసి అంటున్నారు. ఇట్లా వైసీపీ వారసులు అని చెప్పి పసుపు చీరలు కట్టుకొని వెళ్తున్నారు అని చెప్పేసి. నిజంగా టీడీపీని ఉద్దేశించి అన్నారా, లేదంటే వైసీపీ వారసులు అంటే ఎవరిని ఉద్దేశించి అన్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పులివెందల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన నామినేషన్ దాఖలు చేస్తూ ఆ దాఖలు చేసిన తర్వాత అక్కడ బహిరంగ సభలో ప్రసంగిస్తా ఒక రకంగా తనను తాను సమర్థించుకుంటూ అలాగే తన రాజకీయ ప్రత్యర్థులను విమర్శిస్తూ ఆ విమర్శించే ప్రాసెస్లో పులివెందుల ప్రజలకి వివరణ ఇస్తున్నాను అన్నట్టుగా ఒక రకంగా తన స్థాయిని తన వ్యక్తిత్వాన్ని తానే పలసం చేసుకునే వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే ఇవాళ పులివెందుల ప్రజలు నేను ఏది చెబితే అదే నమ్ముతారన్న అభిప్రాయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ ఉన్నారు. ఓకే, ఒక అంశాన్ని ఆయన గుర్తించాల్సింది ఏంటి అంటే రాజకీయాలు అనేది ఇప్పుడు డైనమిక్గా ఉంటాయి. పరిస్థితులు పరిణామాలను బట్టి రాజకీయాలు కూడా మార్పు చెందుతూ ఉంటాయి. మనం రోడ్డు మీద పాతిన మైలురాయి లాగా మనం ఇంకొక 10 ఏళ్ల తర్వాత వచ్చినా కూడా మైలురాయి అక్కడే ఉండదు. అంటే మైలురాయి అక్కడే ఉంటుంది, కానీ రాజకీయాలు అట్లా ఉండవు. రాజకీయాలు సిచ్యుయేషన్స్ని బట్టి ఆల్టర్ అవుతూ ఉంటాయి. వాస్తవంగా 1978లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదటిగా పులివెందుల నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికైన నాటి నుంచి ఈ రోజు దాకా అంటే 46 సంవత్సరాల పాటు రాజశేఖర రెడ్డి గారి కుటుంబ సభ్యుల్ని ఆదరిస్తూ వచ్చింది పులివెందుల నియోజకవర్గం. ఒక రకంగా రాజశేఖర రెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారు, విజయలక్ష్మి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, ఈ నలుగురే ఇప్పటిదాకా పులివెందులకి ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు ఈ 46 సంవత్సరాలుగా. రాజశేఖర రెడ్డి గారు పార్లమెంట్కి పోటీ చేసిన సందర్భంలో వివేకానంద రెడ్డి గారు ఎమ్మెల్యేగా, రాజశేఖర రెడ్డి గారు కాలం చేసిన తర్వాత ఉప ఎన్నికల్లో విజయలక్ష్మి గారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 2014, 19 ఇప్పుడు మూడోసారి ఆయన పోటీ చేస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రసంగంలో పులివెందుల ప్రజలకు ఏం చెప్తున్నారు అని అంటే, నా ప్రాణం పులివెందుల, నా శ్వాస పులివెందుల, నేను మీ బిడ్డని. ఎస్, పులివెందుల ప్రజలు 100కి 100 పాళ్ళు రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని ఓన్ చేసుకున్నారు కాబట్టి అప్రతిహతంగా 46 సంవత్సరాల పాటు ఆ కుటుంబాన్ని ఆదరిస్తున్నారు, ఎన్నికల్లో నెగ్గిస్తున్నారు. ఇదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు అదే ప్రాంతానికి ఇవ్వాల్సిన వివరణ కూడా ఒకటి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అక్రమాస్తుల కేసులో జైల్లో ఉన్నప్పుడు షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారు సంధించిన బాణం అని చెప్పని ఇరుపులపై నుంచి పాదయాత్ర మొదలుపెట్టారు. ఆ పాదయాత్ర మొదలుపెట్టిన సందర్భంగా పులివెందుల ప్రాంతానికి చేరుకున్న తర్వాత పులివెందుల్లో ఒక వాటర్ బాటిల్లో నీళ్లు చూపిస్తూ, అంటే ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అధికారంలో. అంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తరువాత రోసే గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు కొనసాగుతూ ఉన్నారు. అంటే 1975 నుంచి 2009లో రాజశేఖర రెడ్డి గారు చనిపోయేదాకా వివేకానంద రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారే ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు ఆ నియోజకవర్గానికి. అంతకుముందు 5 సంవత్సరాల 3 నెలలు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కొనసాగున్నారు. అటువంటి సందర్భంలో రాజశేఖర రెడ్డి గారు చనిపోయి కొద్ది టైం అయింది. అప్పటికి శర్మ గారు ఏమంటారంటే, ఆ బాటిల్ నీళ్లను చూసారా ఇక్కడ నీళ్లు ఎంత అంటే మురికి బట్టి ఉన్నాయో, పులివెందుల ప్రాంతానికి ఈ ప్రభుత్వం తాగునీరు కూడా సక్రమంగా సరఫరా చేయటం లేదు, పులివెందుల ప్రజలకు తాగే నీటి కూడా నోచుకోలేదా అని చెప్పని ప్రశ్నించారు. ఒక రకంగా అది ఎవరిని ప్రశ్నించినట్టు, ఆ పులివెందుల్లో సర్పంచ్ నుంచి ఎంపీపీ, జెడ్పీటీసీ, మున్సిపల్ చైర్మన్, ఎమ్మెల్యే, ఎంపీ, ముఖ్యమంత్రి వరకు వీళ్ళ కుటుంబ సభ్యులే. మరి వాళ్ళని దశాబ్దాల తరబడి ఆదరిస్తూ, వాళ్ళకు ఓట్లేస్తూ, వాళ్ళ గెలుపుకి దోహదం చేసి, వాళ్ళ రాజకీయ భవిష్యత్తుని సాకారం చేస్తూ వచ్చిన పులివెందుల ప్రజలకి తాగునీటికి నోచుకోలేదు అని అంటే ఎవరంటే నెపం? వాళ్ళ కుటుంబానికి కదా. అక్కడ మొట్టమొదటి కల్పిట్స్ వీళ్ళే. అంటే ప్రజల యోగక్షేమాలు పట్టించుకోలేదు, ప్రజలకి కనీస అవసరాలైన తాగునీరు కూడా ప్రొవైడ్ చేయందిగా వాళ్లే మిగిలిపోతారు. ఇవి విస్మరించేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కూడా, ఒకనాడు ఇది దుర్భిక్ష ప్రాంతం, ఈరోజు కృష్ణా జలాల కళ సాకారమైంది అని అంటే మా నాన్నగారే కారణం అని చెప్తున్నారు. ఒక వాస్తవ పరిస్థితి ఏంటి అంటే, గాలేరు నగరి కాన్సెప్టలైజ్ చేసింది ఎన్టీ రామారావు గారు. రాజశేఖర రెడ్డి గారి హయాంలో పనులు వేగవంతం అయింది వాస్తవం. కానీ
అది సఫలీకృతం చేసింది చంద్రబాబు నాయుడు గారు. 2014-19 మధ్య పులివెందుల నియోజకవర్గానికి నీళ్లు అందించింది చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు కాదు. రాజశేఖర రెడ్డి గారి కంట్రిబ్యూషన్ కూడా ఉంది, ఆయన పాత్ర లేదని చెప్పని కూడా మనం కూడా చెప్పడానికి వీల్లేదు. ఆయన హయాంలో కూడా పనులు వేగవంతంగా జరిగినాయి. కానీ తర్వాత 5 సంవత్సరాల్లో పనులు వేగవంతంగా జరగల. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత మళ్ళీ 2014లో విభజన జరిగిన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాతే వేగవంతమైనవి. మరి ఇప్పుడు 5 ఏళ్లు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కదా, ఆయన హయాంలో సాధించిన పురోగతి ఏంటి? ఆ పులివెందుల నియోజకవర్గంలో అయినా, ఆ కడప నియోజకవర్గంలో అయినా, రాయలసీమ ప్రాంతంలో అయినా. ఇప్పుడు ఆయన రాజకీయ విమర్శలు చాలా చేస్తూ ఉన్నారు. తన కుటుంబ సభ్యులను కూడా, తన సొంత తోడబుట్టిన చెల్లెళ్ళని. ఇప్పుడు ఆయన ప్రస్తావించిన సందర్భం ఏంటి అంటే, షర్మిల గారు తన కుమారుడి వివాహ సందర్భంగా శుభలేఖ ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళారు. ఇవాళ ఒక శుభకార్యానికి పిలుచుకోవడానికి రాజకీయ వైరుధ్యాలకి సంబంధం లేదు. ఇప్పుడు మనం గతంలో చూసాం. ఇవాళ నిత్యం రామోజీరావు గారిని విమర్శిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక మ్యారేజ్ ఫంక్షన్ లో రామోజీరావు గారు కూర్చొని ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి ఆయన పక్కన కూర్చొని చేతులు కలిపిన తీరు చూసాం మనం. ఇప్పుడు ఫంక్షన్స్ ఎదురవుతారు, ఒకరికొకరు అభివాదం చేసుకోవటం అనేది అదేం తప్పు కూడా కాదు. రాజకీయ వైరుధ్యాలుగానే ఉండాలి. వ్యక్తిగత సంబంధాలని అంటే వ్యక్తిగత సంబంధాలు తెంపేసుకునేంత స్థాయి శత్రుత్వాలు ఉండకూడదు వాస్తవంగా. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు శత్రుత్వ స్థాయికి పెంచేశారు రాజకీయాన్ని. ఇవాళ తన చెల్లెలు షర్మిల గారు చంద్రబాబు నాయుడు గారిని పెళ్లికి ఆహ్వానించడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి తప్పుపడుతున్నారు. ఆయన రేపు జగన్మోహన్ రెడ్డి గారికి 2 బిడ్డలు ఉన్నారు, వాళ్ళకి ఏదో సందర్భంలో వివాహాలు ఖాయమవుతాయి. ఆయన కూడా ఆహ్వానిస్తారు కదా, చాలా మందిని ఇళ్ళకెళ్ళే పిలుస్తారు కదా, అది ఎట్లా నేరం? లేదు, ఇప్పుడు చాలా మంది పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని ఆహ్వానిస్తూ ఉంటారు కదా. ఇప్పుడు అది నేరంగా పరిగణిస్తే దానికి ఏ రంగు చీర కట్టుకున్నారు అని చెప్పని తన చెల్లెలు కట్టుకున్న చీర రంగును ప్రస్తావించడం 100కి 100 ఆక్షేపణీయం. ఒకనాడు అమరావతి మహిళల ఉద్యమాన్ని కించపరుస్తా బీజేపీ నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి అమరావతి ఉద్యమ మహిళలు ఈ స్థాయి ఖరీదున్న చీరలు కట్టుకుంటున్నారు అని చెప్పని మహిళల చీరల ఖరీదు గురించి లైవ్ లో ప్రస్తావించి ఒక అవమానకర వ్యాఖ్య చేశాడు. అదే ఆ రోజు విమర్శలకి గురైంది ఆ వ్యాఖ్య. అలాగే వాళ్ళ ముఖ్యమంత్రి స్థానంలో ఉండి తన తోడబుట్టిన చెల్లెలు ఏ రంగు చీర కట్టుకుంది అనేది బహిరంగ సభల్లో ప్రస్తావించడం ఏంటి? అది అంటే చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్తూ ఎల్లో చీర కట్టుకున్నారు, లేదు ఇంకొక నాయకుడిని ఆహ్వానించే సందర్భంలో ఆ రంగు చీర కట్టుకున్నారామె. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి భారతి గారు ఉన్నారు, వారు ఎప్పుడు ఎల్లో కలర్ డ్రెస్ కానీ ఎల్లో కలర్ చీర కానీ కట్టుకోరా? అది ఇప్పుడు సహజం. అది ఇప్పుడు మహిళలు వాళ్ళకి నచ్చిన రంగు చీర కట్టుకుంటారు, దాన్ని రాజకీయాలకు ఆపాదించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అది ఎల్లో కలర్ శారీని ఏదైతే ప్రస్తావించారో అది టీడీపీకి సంబంధించిన కలర్ అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంటికి వెళ్ళారు అని చెప్పని ఇప్పుడు నేను అదే అంటున్నా. ఇప్పుడు వైసీపీ పార్టీ మహిళా నాయకులు ఉన్నారు, వాళ్ళు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి సంబంధించిన బ్లూ కలర్ బట్టలు వేసుకుంటారా? లేదు. ఇప్పుడు ఎవరికి ఇష్టమైన రంగు వాళ్ళు వేసుకునే స్వేచ్ఛ హక్కు ఉంది. అందులో మహిళల గురించి ప్రస్తావించే సందర్భంగా గౌరవనీయంగా సంబోధించాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తన చెల్లెల్ని రాజకీయంగా చెల్లెలతో విభేదిస్తే ఆమె లేవనెత్తుతున్న రాజకీయపరమైన అంశాలకి సమాధానం చెప్పొచ్చు. వైసీపీ సోషల్ మీడియా ప్రత్యర్థి రాజకీయ పక్షాలకు సంబంధించిన మహిళా నాయకురాలని, రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించిన మహిళలను కూడా వాళ్ళ స్థాయి భేదం వయసు తారతమ్యం పట్టించుకోకుండా ఇష్టారీతిన బాడీ షేమింగ్ చేసిన సందర్భాలు కూడా చాలాసార్లు చూసాం మనం. అదే సందర్భంలో వైసీపీ పార్టీకి సంబంధించిన వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు కూడా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న నిర్మలా సీతారామన్ గారిని, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలుగా ఉన్న పురంధరేశ్వర్ గారిని, చంద్రబాబు నాయుడు గారి సతీమణి భువనేశ్వర్ గారిని, చంద్రబాబు నాయుడు గారి కోడలు బ్రాహ్మణి గారిని, అలాగే తెలుగుదేశం పార్టీలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న మహిళా నాయకురాలని, ముఖ్యంగా అమరావతి మహిళల్ని ఎంత జుగుసాకరమైన భాషతో ట్రోల్ చేసింది చూసాం మనం. అదే వరడు కొనసాగిస్తా జగన్మోహన్ రెడ్డి గారితో రాజకీయంగా విభేదించారనే ఏకైక కారణంతో తన సొంత తోడబుట్టిన చెల్లెలు షర్మిల గారిని కూడా ఎటువంటి జుగుసాకరమైన పదజాలంతో ట్రోల్ చేసింది చూసాం మనం. ఇంకొక అడుగు ముందుకేసి ఆమెను బాడీ షేమింగ్ చేసిన పోస్టులు కూడా నేను చూసా. అంటే చాలా అభ్యంతరకరమైన వ్యవహారం అది. దాన్ని కట్టడి చేయాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు
ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ఆయన గురించి ఏం పొగిడారు? రాష్ట్రంలో మహిళలకు ఏదైనా ప్రమాదకర పరిస్థితులు ఎదురైతే గన్ కన్నా ముందు జగన్ వస్తాడు అని చెప్పుకున్నారు. అవును. రాష్ట్రంలో దిశ యాక్ట్ తీసుకొచ్చా, దిశ పోలీస్ స్టేషన్ పెట్టా, దిశ యాప్ తీసుకొచ్చా అని చెప్పని ఆర్భాట ప్రచారం చేసుకున్నారు. రాష్ట్రంలో ఉన్న మహిళల రక్షణ కోసం కట్టుబడి ఉన్నాను అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన పార్టీ, వాళ్ళ శ్రేణులు, వాళ్ళ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి తోడబుట్టిన చెల్లెలకి రక్షణకి కొరవడే విధమైన వ్యాఖ్యలు చేయటం ఏంటి? ఆమె రాజకీయ కార్యక్రమాలు నిర్వహించుకుంటా ఉంటే ఆ సభలకు వెళ్ళి అల్లజడి సృష్టించే ప్రయత్నం చేయటం ఏంటి? ఇదే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారి సభల్లో మిగిలిన రాజకీయ పక్షాలకు అటువంటి ప్రయత్నం చేస్తే సహిస్తారా? 100% జగన్మోహన్ రెడ్డి గారు ఒక రకమైన ఇన్సెక్యూరిటీలో ఉన్నారు. తన చెల్లెళ్ళు సూటిగా స్పష్టంగా లేవనెత్తుతున్న అంశాలకి సమాధానం చెప్పలేని నిస్సహాయ స్థితిలో ఈ రోజు ప్రజల ముందు తన అమాయకత్వాన్ని నటిస్తున్నారు ఆయన. అసలు షర్మిల గారు ఎందుకు విభేదించింది మీతో? కారణం ఏంటి? ఆమెకామగా విభేదించిందా? మీరు ఆమెను ఎడగబెట్టారా? మొట్టమొదటగా మీకు ఆమె రుణపడి ఉందా? ఆమెకు మీరు రుణపడి ఉన్నారా? ఇవాళ మీరు పార్టీ అధ్యక్షుడిగా, ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా, ముఖ్యమంత్రిగా మీకు ఈ స్థాయి హోదా దక్కిని. ఇదేమీ లేని ఒక రోజు ఉంది. మీరు కాంగ్రెస్ పార్టీతో విభేదించి కాంగ్రెస్ పార్టీ ద్వారా సంక్రమించిన ఎంపీ పదవికి మీరు, ఎమ్మెల్యే పదవికి మీ తల్లిగారు రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో నెగ్గిన తర్వాత ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో మీ మీద అక్రమాస్తుల కేసులు నమోదైంది. మీరు జైలు పాలయ్యారు. ఆ జైలు పాలు అయ్యున్న సందర్భంలో ఈ పార్టీ తరఫున 2 ప్రజాప్రతినిధులు తల్లి కొడుకులు మాత్రమే ఉన్నారు. వీరి మీద ఇంత గంభీరమైన ఆరోపణలతో కేసులు నమోదైనవి. వీళ్ళు జైలు పాలై ఉన్నారు. ఇక ఈ పార్టీకి మనుగడ ఉంటుందా? ఈ పార్టీ తిరిగి బతికి కట్టగలిగే పరిస్థితి ఉత్పన్నం అవుద్దా అని చెప్పని ప్రజల్లో రకరకాల చర్చలు నడుస్తున్న సందర్భంలో మీ పార్టీకి మీ ఆబ్జెన్స్ లో మీరు జైల్లో ఉన్న సందర్భంలో రెస్క్యూకి వచ్చి ఆ పార్టీని నిలబెట్టి బతికి బట్టగట్టించింది మీ తోడబుట్టిన చెల్లెలు. ఒక ఆడబిడ్డగా నా తండ్రి చనిపోయారు, నా అన్న జైలు పాలై ఉన్నాడు, నా అన్నకు అండగా నిలబడాల్సిన బాధ్యత నా మీద ఉంది అని చెప్పిన ఒక గురుతర బాధ్యతతోటి ఒక సాహసించి ఒక ఆడబిడ్డ 3200 కిలోమీటర్ల పాదయాత్ర చేయడం జరిగింది. ఆ పాదయాత్రే ఆ పార్టీని వాళ్ళ ప్రజల్లో బలంగా చేరువ చేసింది. ఆ చేరువ చేసిన పుణ్యమే ఇవాళ మీకు ఈ ముఖ్యమంత్రిత్వం దక్కింది. దాన్ని విస్మరించి మీరు ఆమెకేం అవకాశం కల్పించారు? 2019 ఎన్నికల్లో మీరు ముఖ్యమంత్రిగా ఎంపిక అయ్యేదాకా మీకు ప్రచార బాధ్యతలు ఆమె నిర్వహించింది. మీ గెలుపు కోసం దోహదం చేసింది. పార్టీలో మీరు ఏమైనా గౌరవించారా? ఏమైనా హోదా కల్పించారా? ప్రజాప్రతినిధిగా పోటీ చేసే ఆస్కారం మీరు ఏమైనా ఇచ్చారా ఆమెకి? మీరేమి ఇవ్వాలా? ఈ నిన్న కాక మొన్న ఆమె సబ్మిట్ చేసిన ఎన్నికల అఫిడవిట్లో కూడా ఆస్తి తాలూకు మీరు ఇచ్చిన అమౌంట్ని అప్పుగా చూపించినట్టుగా ఆమె అఫిడవిట్లో అప్పుగా చూపించారు మీ వైపు నుంచి. ఇక్కడ ఒక అంటే మీరు ఆన్సర్ చేయాల్సిన సమస్య కూడా ఒకటి ఉంది. మీరు శర్మ గారికి ఇచ్చిన ఆస్తిని మీరు అప్పుగా పరిగణించినట్టు ఆమె అప్పుగా దాన్ని ఎన్నికల అఫిడవిట్లో చూపించారు. మరి మీరు సబ్మిట్ చేసిన అఫిడవిట్లో మీరు శర్మ గారికి ఇంత అమౌంట్ అప్పు ఇచ్చానని చెప్పని మీరు మెన్షన్ చేయలేదే దాన్ని. ఇప్పుడు మీకున్న ఆస్తిపాస్తుల్లో మీకు శర్మ గారు లైబిలిటీ అయ్యి ఉన్నప్పుడు మీకు అది ఆస్తే కదా, మరి దాన్ని ఎందుకు మెన్షన్ చేయలేదు? ఒక రకమైన ఉల్లంఘన కదా అది. వాస్తవంగా దాన్ని కనుక ప్రతిపక్షాలు రైజ్ చేస్తే మీరు అఫిడవిట్లో పూర్తి వివరాలు మెన్షన్ చేయనందుకు మీ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి, అంటే మీ అఫిడవిట్ మీ ఎన్నికల నామినేషన్ రిజెక్ట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. సరే, ఇంకొక అంశం, మీరు అవినాష్ రెడ్డి గారిని సమర్థిస్తా ఉన్నారు. ఎస్, మీ దృష్టిలో అవినాష్ రెడ్డి అమాయకుడు అయి ఉండొచ్చు. మీకు సమర్థించే అంతటి సాహసం, అంతటి దయాద్ర హృదయత మీకు ఉంటే ఉండొచ్చు. కానీ విచారణ జరిపిన సిబిఐ దాన్ని అంగీకరించట్లేదే. ఇవాళ మీరే సిబిఐ విచారణ అడిగారు. మీరు అడిగిన సిబిఐ విచారణ మీరు విత్డ్రా చేసుకున్నా కూడా మీతో చిన్నాన్న గారి కుమార్తె గౌరవ హైకోర్టు ఆదేశాలతో సిబిఐ విచారణ కోరుకొని సిబిఐ ద్వారా విచారణ జరిపించుకుంటున్నారు. సిబిఐ నిగ్గు తెలుస్తుంది అవినాష్ రెడ్డి అక్యూజ్ నెంబర్ 8 అని చెప్పని. అవినాష్ రెడ్డి బెయిల్ మీద ఉన్నాడు. ఖచ్చితంగా ఇవాళ చట్టం దృష్టిలో అతను దోషి. రేపు ఆ దోషత్వం నిరూపణ అవుద్దా కాదనేది కోర్టులో తర్వాత సంగతి. అది ప్రస్తుతానికి అతను అక్యూజ్ నెంబర్ 8. మీరు అమాయకుడు అని చెప్పని మీరు సర్టిఫికెట్ ఇచ్చిన మాత్రాన మీ సర్టిఫికెట్ ని కోర్టు పరిగణలోకి తీసుకోదు, సిబిఐ పరిగణలోకి తీసుకోదు. మీరు వివేకానంద రెడ్డి గారిని చంపింది ఎవరో ప్రజలకు తెలుసు అంటున్నారు.
ఆ ప్రశ్న మీరు లేవనెత్తిన సందర్భంగా, ఆ ప్రస్తావన మీరు తెచ్చిన సందర్భంగా మీ ఎదుర్కొన్న జనాభా హావభావాలు చూడండి. ఎస్, వాళ్ళకు వాస్తవాలు తెలుసు. మీరు రియలైజ్ అవ్వాల్సింది ఏంటి అంటే, ఈ సంఘటన ప్రజల్లో విస్తృతంగా చర్చనీయాంశం అయిన తర్వాతే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో మీ నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థికి మెజార్టీ రావడం జరిగింది. మీరు మీ మూలాల్ని కోల్పోతున్న సంగతి మీరు రియలైజ్ అవ్వట్లా. ఖచ్చితంగా ఇవాళ ప్రజల్లో శర్మ గారు, డాక్టర్ సునీత గారు లేవనెత్తుతున్న అంశాలు చాలా విస్తృతంగా చర్చనీయాంశంగా మారినాయి. ఆ అంశాల ప్రాతిపదికగా మీరు సమాధానం చెప్పలేక మీరు వైఎస్ఆర్ వారసులే కాదు చంద్రబాబు వారసులు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ఆర్ తో విభేదించిన వాళ్ళ వారసులు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆమెని మీ వారసురాలుగా కొనసాగించుకోకుండా మీ వారసురాలుగా భావించే, పరిగణించే మీకు అండదండలు ఆమె అందించారు. కానీ ఆమెని మీరు డిజోన్ చేసుకున్నారు, మీరు ఎడంగబెట్టారు, మీరు అవకాశాలు ఇవ్వలేదు. ఇవ్వని పరిస్థితిలో తన రాజకీయ అవకాశాలు తనకు తాను సృష్టించుకుంటున్నారు ఇవాళ ఆవిడ. రాజకీయ ప్రత్యర్థిగా మీరు మార్చారు. మార్చిన తర్వాత రాజకీయ ప్రత్యర్థిగా విధానపరమైన ప్రశ్నలు ఆమె లేవనెత్తుతుంటే వాటికి సమాధానం చెప్పలేక ఈ రకంగా వ్యక్తిత్వహానానికి పాల్పడే ప్రయత్నం చేస్తున్నారు. వివేకానంద రెడ్డి గారి వ్యక్తిత్వహానాన్ని పాల్పడుతున్నారు. ఈ రోజు ఇదే అంశాలు ప్రస్తావిస్తూ మీ సొంత చిన్నమ్మ సౌభాగ్యమ్మ గారు ఒక లేఖ రాయటం జరిగింది. మీరు ఎంత వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినా జగన్మోహన్ రెడ్డి గారు, ఇవాళ మీ కుటుంబ మహిళలు సౌభాగ్యమ్మ గారైనా, డాక్టర్ సునీత గారైనా, శర్మ గారైనా వాళ్ళు లేవనెత్తుతున్న అంశాలు, వాళ్ళు బాధితులుగా, మీ వల్ల బాధితులుగా మారిన మీ కుటుంబ మహిళలుగా ప్రజల మధ్యకి వెళ్ళి వాళ్ళు ప్రస్తావిస్తున్న అంశాలు ప్రజల్లో చాలా విస్తృతంగా చర్చనీయాంశంగా మారుతున్నాయి. మీరిచ్చే వివరణ, మీ హావభావాలు, మీ ప్రసంగాలు ప్రజల్లో చాలా తేలిపోతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు రిలీజ్ అవ్వండి. థ్యాంక్ యూ సార్.